నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఏపీఆన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మా క్లినిక్లో చాలా తరచుగా చూసే ప్రాబ్లం ఏంటంటే హీల్ పెయిన్ ఆర్ ప్లాంటార్ ఫేషియటిస్. సో ఇది చాలా కామన్గా ఎస్పెషలీ ఫీమేల్స్లో చూస్తాము, బట్ మేల్స్లో కూడా ఉంటుందండి. అంటే ఇది ఎవరిలో కామన్గా ఉంటుంది అని చూస్తే బేర్ ఫుట్గా, అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఎక్కువ నడవటము, ప్లస్ లావుగా ఉండి కాళ్ళకి చెప్పులు లేకుండా రఫ్ సర్ఫేస్ మీద ఎక్కువ నడిచిన వాళ్ళకి ఏమవుతుందంటే మడమ బోను, అంటే హీల్ బోన్ దగ్గర ఆ కింద ఉన్న ఫైబ్రస్ టిష్యూ మైక్రో డ్యామేజెస్, అంటే క్రానిక్ ఫ్రిక్షన్స్ వల్ల, రెగ్యులర్గా చెప్పులు లేకుండా రఫ్ సర్ఫేస్ మీద నడవడం వల్ల చిన్న చిన్న డ్యామేజెస్ వల్ల అక్కడ కమిలిపోవడము, వాపులు రావడము. సో వీళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే పొద్దున్న లేచాక మొదటి స్టెప్ చాలా కష్టంగా ఉంటుందని చెప్తారు. అండ్ ఇది కొన్ని మెటబాలిక్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాం. వాళ్ళకి ఎస్పెషల్లీ రాత్రి పడుకొని పొద్దున్న లేచినప్పుడు ఫస్ట్ స్టెప్ చాలా కష్టంగా ఉంటుంది. అలానే ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా హీల్ బోన్ పెయిన్ తోటి కొంతమంది నెలల తరబడి సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ప్లాస్మా థెరపీ ద్వారా ఒక మంచి పరిష్కారం. ఎప్పుడైతే మనము హీల్ బోన్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక స్కాన్ చేసి దాని ప్లాంటార్ ఫేషియటిస్ థిక్నెస్ని చూశాక ఇమేజ్ గైడెన్స్ తోటి ప్లాస్మా థెరపీ ఒక 2 సిట్టింగ్స్ ఇవ్వడం ద్వారా అక్కడున్న కమిలిపోవడం, అంటే ఇన్ఫ్లమేషన్, ఎడిమా తగ్గడమే కాకుండా డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేస్తాము. దాంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, కొన్ని జాగ్రత్తల ద్వారా ఇలా దీర్ఘకాలికంగా సఫర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి పరిష్కారం మా ఏపీఆన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అవైలబుల్ ఉందండి. థ్యాంక్ యూ.